బిడ్డను పోగొట్టుకొని మీరు పడుతున్న బాధ ఏ తల్లిదండ్రి పడొద్దని మీరు కట్టుబాటు పెట్టుంటారు. కానీ ఇప్పుడు ఏమైందోరా, మీరు పడుతున్న బాధనే ఊరందరికీ పంచుతున్నారు. మీరు చంపిన ఆ శివగాని తల్లిదండ్రులు సంతోషంగా లేరు. ప్రేమికుని పోగొట్టుకున్న ఈ సంజయ్ సంతోషంగా లేదు. చస్తూ బతుకుతున్న సంజయ్ని చూస్తూ వాళ్ళమ్మనైనా సంతోషంగా లేదు. ప్రేమించిన పోరాళ్ళందరూ సంతోషంగా లేక, వాళ్ళని కన్నోళ్ళు సంతోషంగా లేక, ఇంకెందుకు దొరా ఈ కట్టుబాట్లు పొందబెట్టనిక? ఈ కట్టుబాటు ఇట్లే కొనసాగితే ఊరంతా వల్లకాడైపోతుంది దొరా. ఊరికి ఉత్తరం ఉండు కాదు దొరా, ఊరే ఉత్తరా నుండిపోతుంది. తను వర్షంలో తడుస్తుందేమోనని ఊరంతా పందిరేయాల్సిన అవసరం లేదు దొరా. తన పక్కన గొడుగు పట్టుకొని నడుస్తే చాలు. 2 నిండు ప్రాణాలు పోతే తప్ప మీకు ప్రేమ విలువ తెలియదా? అసలు ఈ ఊర్లో ప్రేమ గురించి మాట్లాడే హక్కు, అధికారం నా ఒక్కడికే ఉంది. ఒకే రోజు నా భార్యని బిడ్డను పోగొట్టుకుని 30 ఏళ్లుగా ఒంటరిగా బాధను అనుభవిస్తున్నా. తల మొండెం ఎప్పుడూ అతుక్కునే ఉంటాయి, కానీ తల బరువు మొండానికి, మొండెం బరువు తలకి అస్సలు తెలవదు. ఒక్క ఉరికి వేలాడుతున్నప్పుడు తప్ప. తలకాయ బరువు మొండానికి, మొండెం బరువు తలకాయకి. అంటే తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి, పిల్లల ప్రేమ తల్లిదండ్రులకి తెలవాలనే ఈ కట్టుబాటు. మా తాత ముత్తాతల హయాం నుంచి వస్తున్న ఈ కట్టుబాటుకి ఇప్పటిదాకా మేము కట్టుబడే ఉన్నాం. ప్రేమను ఒప్పుకుంటే అటుబోండి, ప్రేమను ఒప్పుకోకపోతే ఇటురండి అని ప్రతిసారి మీకు నేను అవకాశం ఇచ్చిన ప్రతిసారి మీ చేతుల కర్రలేసినే గాని మీ మనసులో ఉన్న మాట బయటికి రాలే. 30 ఏళ్ల సంధి ఈ మార్పు కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆ మార్పు ఇయ్యాల మీలో కనిపించింది. ఆ రోజు నా కూతుర్ని పోగొట్టుకున్నా, ఇయ్యాల నా మేనకోడల్ని పోగొట్టుకోనికే సిద్ధమైన. ఇదంతా ఊరి కోసం, ఊరి కట్టుబాటు కోసం. కానీ ఇయాల ఊరంతా ఒకవైపు నిలబడి మార్పు కోరుకుంటుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నేండ్లు కన్నోళ్లు బాగుండాలని పిల్లల ప్రేమను అడ్డుకున్నా. ఇప్పుడు పిల్లల ప్రేమ కూడా నిజమని ఇంతమంది ఒప్పుకున్నారు. ఎప్పుడూ కోపాన్ని చూసిన మీ కండ్లల్లా ఈరోజు కన్నీళ్లు చూసినా ఇక చాలు. ఇప్పటి సంధి వేలాడే మొండాలు, తెగిపోయే తలకాయలు ఉండవు. అందుకే ఈ ఉట్టి కట్టుబాటును తీసేస్తున్నా. ఇప్పటి సంధి పర్వతగిరిలో ఉట్టెగిరిందంటే అది కృష్ణాష్టమి ఉట్టే.